వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కొండమనాయునిపాలెం సచివాలయం సమీప అడవుల్లో పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో 10 కిలోల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 6 గంజాయి ముఠా సభ్యులను కదిరి యూపీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన 20 రోజుల క్రితం కాళసముద్రం ఘటనను మునిపే మరో కేసు వెలుగు చూడడంతో గంజాయి ముఠాలను పోలీసులకు కొత్త సవాలుగా మారుతున్నాయి. నుంచి మరి చిన్న పొట్లాల్లోకి మార్చేటప్పుడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో అజాజ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. వీళ్ళంతా కూడా కదిరివాసులే. ఈ అజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర గల జల్గాం జిల్లా ఫైజాపూర్లో రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్లో పుట్టపర్తికి వచ్చిన తర్వాత అజాజు షోయబుని పిలుచుకొని 2 వీలర్లో ఈ కొండమనాయనపాలెం గుట్ట దగ్గరికి వస్తే మిగతా 4 కూడా వాళ్ళు తెచ్చిన ఈ గంజాయిని పంచుకోవాలా అనే సందర్భంలో పట్టుకోవడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు పంచాయతీరాల సమక్షంలో వాటిని సీజ్ చేస్తే అది సుమారు 10 కేజీల గంజాయిగా తేలింది. వారి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 10 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మా విచారణలో భాగంగా ఎంత కొనుక్కుంటున్నారు గంజాయి అంటే వారు చెప్పింది కేజీకి 2000 చొప్పున కొనుక్కుంటాము. అవి చిన్న పొట్లాలు చేసి వారికి గతంలో పరిచయం ఉండే కదిరిలో ఉండే వాసులకు అమ్ముతాము. ఒక్కొక్క పొట్లం 500 నుంచి 700 రూపాయలకు అమ్ముకుంటాము. కేజీకి సుమారు 7000 నుంచి 10,000 రూపాయలకు మేము సంపాదిస్తాము అని చెప్పినారు. ఇందులో ఈ రాజు గురించి మళ్ళీ మేము సోలాపూర్కు టీం డిప్యూట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడా దీంట్లో లోతైన దర్యాప్తు చేస్తాము. దీని వెనకాల ఎవరెవరు ఉండేది కూడా మేము అనాలిసిస్ చేసి